ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినం భారతదేశంలో ఇండియా ప్రజలకు ఒక ఆనందకరమైన దినము. ఏమిటో తెలుసా? భారతదేశ గణతంత్ర దినము. ఆగస్టు 15వ తారీఖు ఇండియా దేశము స్వతంత్రము పొందింది. అయితే గణతంత్ర దినముగా ప్రజా పరిపాలనను అమర్చి గణతంత్ర దినము అని ఒక దినమును నియమించి అది ఇండియా ప్రజలందరూ ఆచరించే ఒక దినము. దేశంలో ప్రజా పరిపాలన ప్రజలే వచ్చి రాజులని చెబుతారు కదా, అదేవిధంగా ప్రజల యొక్క హక్కులు వాటిని గురించి చెప్పబడి ఇది గణతంత్రముగా నియమింపబడిన ఒక రోజు. ఈ దినము దేవుడు ఏ మాట ఉంచినారు అని అంటే, యోవేలు 2వ అధ్యాయము 21వ వచనములో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ప్రతి దేశమునకు ఒక స్వతంత్ర దినము ఉంటుంది. అన్ని దేశాలకు అధికముగా ప్రపంచంలో అన్ని దేశాలు ఒక కాలములో బానిసత్వంలో ఉన్నవి విడుదల పొందిన స్వతంత్ర దినము. ఇండియాలోనే గణతంత్ర దినము అని ఒక రోజు. కనుక ప్రజలకు సంపూర్ణ హక్కు అనుగ్రహించి ఆనందంతో జీవించే పరిస్థితి. అయితే ఈ దినాల్లో దేశంలో ఏమి కనబడుచున్నది? భయము, పరిస్థితిని చూసి భయము, ఆర్థిక కార్యములు భయమును కలుగజేయుచున్నవి. స్వతంత్రముతో జీవించగలమా? స్థిరమైన ఉద్యోగము ఉన్నదా? బిజినెస్ చెయ్యగలమా? జరిగే కార్యములను చూస్తే మనము వచ్చి ఆనందముతో సంతోషముతో జీవించగలమా అన్న ప్రశ్న తలెత్తి భయపడే పరిస్థితి అన్ని దేశాలలో కనబడుచున్నది. ఎందుకని అంటే, ఈ దినాల్లో దేశములో మనం ఇష్టపడని అనేక కార్యములు జరుగుచున్నవి. ఒక ప్రక్క పాపం పెరుగుచున్నది, ఇంకొక ప్రక్క అవినీతి పెరుగుచున్నది, ఇంకొక ప్రక్క అధికార దుష్ప్రయోగము జరుగుచున్నది. అందువలన ప్రజల్లో ఒక భయభ్రాంతి, భయపడి మనకెందుకని ఒదిగి జీవించే పరిస్థితి మాత్రమే. అయితే దేవుడు చెప్పుచున్నాడు, నీవు భయపడకు, ఏ పరిస్థితిని చూసైనా భయపడకు, నీవు సంతోషించి గంతులు వేయుము, నేను నీకు గొప్ప కార్యములు చేయుదును. దేశంలో లోకంలో ఏం జరిగినను ప్రభు మీకు వాక్కునిచ్చుచున్నారు. దేనిని చూసి నీవు భయపడకు, నేను నీకు గొప్ప కార్యము చేయుదును. అందరికీ ఉద్యోగం పోయినను నేను నీకు నిరంతర ఉద్యోగము ఇచ్చెదను. అందరి వృత్తి బాధింపబడినను నీ వృత్తిని నేను ఆశీర్వదించెదను. అందరూ జీవితంలో అపజయము, దిగజారిన పరిస్థితిని సంధించినను నేను నిన్ను ఆదుకొని నడిపించెదను. కనుక నీవు భయపడకని చెప్పుచున్నారు. మీరు ప్రభుత్వం మీద ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి జీవించకుండా ప్రభువు మీద ఆధారపడి జీవించుటకు అలవాటు పడితే ఏ దేశములోనైనాను మీరు ఆనందంగా జీవించగలరు. ఆ దేశపు చట్టములు ఏమి చెప్పినను, ఆ దేశంలో ఎలాంటి రాజకీయ మార్పులు కలిగినను మారని ఒక దేవుడు తోడై ఉంటే మీరు సంతోషంగా జీవించగలరు. కనుక పరిస్థితులను చూడక, దేవా మీరు నాకు తోడుగా ఉండి నడిపించుడి, ఈ దేశ ప్రజలను ఇదే విధంగా భయము నుండి విడిపించి ఆశీర్వాదంతో నడిపించుడి. అలాంటి మంచి మార్పులను మా దేశంలో కలుగునట్లు మీరు ప్రార్థించినట్లయితే మీరు కూడా భయం లేకుండా ఆశీర్వాదంగా ఉండగలరు. ప్రజలందరూ ఆశీర్వాదంగా ఉండగలరు. అలా మీ దేశముల కొరకు ప్రార్థించదమా? అలాగే ప్రార్థన చెయ్యండి. దేవా, నేను జీవించే ఈ దేశము కొరకై స్తోత్రములు. ఈ దేశమును నేను ప్రేమిస్తున్నాను. ఈ దేశములో జీవించుచున్న ప్రజలందరికీ మీరు మేలు చెయ్యాలి. అందరి భయములు మారునుగాక. అందరి జీవనాధారము ఆశీర్వదించబడాలి. భయపడే పరిస్థితులు నశించునుగాక. అందరి కొరకు దేశంలో మీరు గొప్ప కార్యములు చెయ్యాలి. ఆశీర్వాదమైన మార్పులు కలుగజేయాలి. మేము వాటిని విశ్వసిస్తున్నాము. ఆ అద్భుతములను ఎదురు చూస్తున్నాము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.